మొట్టమొదటిసారిగా ఏపీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డిని నిందించేందుకు ఒక అడుగు వెనక్కి వేసింది. ఈ 18 నెలల కాలంలో ఏం జరిగినా సరే ఈ ప్రభుత్వంలో దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల కారణంగా దాని దుష్ఫలితాలన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఫస్ట్ టైం ఏపీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ స్వయంగా ఇంకా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని నిందించలేం కదా అంటూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. సోమవారం సాయంత్రం ఏపీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో డిబేట్ పెట్టారు. డిబేట్ ఉద్దేశం ఏంటంటే ఏపీలో ఆర్థిక పరిస్థితులు, జీతాలు సకాలంలో ఉద్యోగులకు ఇవ్వకపోవడం, ఈ టాపిక్ మీద చర్చా కార్యక్రమం పెట్టారు. ఈ చర్చా కార్యక్రమం నిర్వాహకుడైతే ఒక విషయం చెప్పారు. సరే, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసింది. 1వ తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎన్నికలకు ముందు మాత్రం 1వ తేదీనే జీతాలు ఇస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనికి వచ్చారు. సరే, అధికారంలోకి వచ్చిన మొదటి నెల లేకుంటే తొలి 6 నెలల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే సరే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కారణంగా ఆ ప్రభావంతో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అని అనుకోవచ్చు. కానీ అప్పుడంతా సజావుగా జరిగింది. 1.5 ఏళ్ల తరువాత ఈ రోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోయింది రాష్ట్రం అంటే ఇక జగన్మోహన్ రెడ్డిని నిందించలేం కదా అంటూ చర్చా కార్యక్రమం నిర్వాహకుడు చెప్పారు. నిజం, చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి పరిస్థితి బాగానే ఉంది. ఖజానాలో 7,159 కోట్ల రూపాయలు ఉంచేసి మరీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయి వెళ్ళిపోయారు. అదే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈనాడు పత్రికలోనే రాశారు, ఖజానాలో మిగిలింది 100 కోట్లే అని. అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు గారు అయితే ఇక అన్ని చోట్ల మేము అప్పులు తెచ్చేసాం, జగన్మోహన్ రెడ్డికి భూ ప్రపంచంలో అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు, ఎలా పాలిస్తాడో చూస్తామంటూ బహిరంగంగా మాట్లాడారు. అలాంటి పరిస్థితి నుండి ఖాళీ ఖజానా నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరిని నిందించకుండానే సజావుగా 5 ఏళ్ల పరిపాలన సాగించారు. దిగిపోయే నాటికి ఖజానాలో 7,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు పెట్టేసి వెళ్ళారు. దాంతో చంద్రబాబు నాయుడు గారి పని ఈజీ అయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనికి రాగానే 3 నెలల పింఛన్ మొత్తాన్ని కలిపి 1,000 రూపాయలు కలిపి మరి 7,000 రూపాయలు ఇవ్వగలిగారు. ఎలా ఇవ్వగలిగారంటే జగన్మోహన్ రెడ్డి సజావుగా అంతా నడిపారు కాబట్టి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారి ఆ డిబేట్ లో చెప్తూ ఉన్నారు, 1వ తేదీ 2వ తేదీల్లో 93% మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేశాం, కేవలం 7% మంది ఉద్యోగులకు మాత్రమే డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం డబ్బులు జమ చేశామని చెప్తున్నారు. సరే, పట్టాభి గారు చెప్పిన దాని ప్రకారమే చూస్తే మొత్తం 93% మంది ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీ 2వ తేదీ జీతాలు ఇవ్వగలిగినప్పుడు ఆ మిగిలిన 7% మంది ఉద్యోగులకి 3వ తేదీనో లేకుంటే 4వ తేదీనో జీతాలు చెల్లించి ఉంటే ఓకే, కాస్త లేటుగైనా మరుసటి రోజు ఇచ్చేశారు అనుకోవచ్చు. కానీ 7% మంది ఉద్యోగులకి జీతం డబ్బులు ఇవ్వడానికి డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం ఎందుకు అయింది అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి 7% మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమకూర్చేందుకు కూడా ఒక 10 రోజుల సమయం తీసుకొని ఆ 10 రోజుల్లో ఆదాయం వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి హయాంలో కరోనా సమయంలో కొద్దిగా లేట్ అయినా కూడా ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రం దివాలా తీసింది, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని మాట్లాడారు కదా. మరి 1.5 ఏళ్ల తరువాత ఇప్పటి వరకు సజావుగా సాగి ఇప్పుడు 1.5 ఏళ్ల తరువాత ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? జిఎస్టీ వసూలు తగ్గిపోయాయి స్లాబులు మార్చడం వల్ల అని చెప్తున్నారు. ఇది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తొలి నెల నుంచే స్పష్టంగా తేడా కనిపిస్తూ వచ్చింది. జిఎస్టీ స్లాబులు మార్చడం అనేది ఈ మధ్య జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ఏడాదికి సంబంధించిన జిఎస్టీ వసూళ్లతో పోలిస్తే ప్రతి నెల తగ్గిపోతూనే వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ భూమి ఉంటుందన్న ఒక అభిప్రాయం కూడా సృష్టించారు. కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ల నుంచి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. భూముల క్రయ విక్రయాలు, ఆస్తుల క్రయ విక్రయాలు, ఫ్లాట్ల కొనుగోలు, అమ్మకాలు అన్ని పడిపోయాయి. మరి దీనికి ఏం కారణం చెప్తారు? బహుశా ఇంకో కారణం కూడా చెప్తారేమో. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆస్తుల విలువ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో అమ్మడానికి బిల్డర్లు కావచ్చు, యజమానులు కావచ్చు, ఎవరు ముందుకు రాలేదు. ఎవరి ఆస్తుని వాళ్ళ దగ్గరే పెట్టేసుకున్నారు. అందుకే భూముల క్రయ విక్రయాలు, ఇళ్ల కొనుగోళ్ల అమ్మకాలు, ఫ్లాట్ల కొనుగోళ్ల అమ్మకాలు జరగలేదు. ఎవరి వాళ్ళ దగ్గరే పెట్టేసుకున్నారు, ఇంకా ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో అని కూడా కారణం చెప్తారేమో చూడాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల్ని రెచ్చగొట్టి గవర్నర్ దగ్గరికి మరి వెళ్ళి పంపించి మరి ఏది కరోనా లాంటి విపత్తుల్ని దాటుకొని బయటకు వస్తున్న సమయంలో కూడా 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలాగా ఒక చట్టం తేవాలి అంటూ వినతి పత్రాలు ఇప్పించారు కొందరు ఉద్యోగ సంఘాల నాయకులతో. తెలుగుదేశం పార్టీ నాయకులు గవర్నర్ దగ్గరికి పంపించి మరి ఈ రోజు ఏకంగా డిసెంబర్ 10వ తేదీ వరకు జీతాలు పడలేదు అన్న విషయాన్ని స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే అంగీకరిస్తున్నప్పుడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నిలదీసిన వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేందుకు ఎందుకు ముందుకు రావడం లేదు? పైగా
ఏడాదికి సంబంధించిన అప్పును మొత్తం ఇప్పటికే ఎందుకు చేసేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు? ఈ డిసెంబర్ నెల గడవాలి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తెస్తామని చెప్పిన అప్పును కూడా ఇప్పుడు తెచ్చుకొని నడపాల్సిన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకెళ్లారు, ఎలా తీసుకెళ్లగలిగారు? ఒకవైపు ఏమో అప్పు 2,66,600 కోట్లు, ఆల్ టైమ్ రికార్డ్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అప్పుడు కేవలం ఏడాదిన్నరలో చేసేశారు. 80% అప్పును దాదాపు చేసేశారు. రెవెన్యూ లోటు ఆల్ టైమ్ రికార్డు. ప్రతి దాంట్లో కూడా పతనం వైపు ఆర్థిక వ్యవస్థ వెళ్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎక్కడికి వెళ్ళింది? ఒకటి మాత్రం నిజం అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఒక అంశం పదే చెప్పేవారు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తారని మీడియాతో ప్రచారం చేసుకోవడమే కానీ ఆయన ఒక ట్రాక్ రికార్డుని ఒకసారి గమనించండి. ఏ రోజు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు సంపద సృష్టి జరగలేదు. విపరీతమైన రెవెన్యూ లోటుకి ఆయన హయాంలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోతుంది. 1995 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు మొత్తం రెవెన్యూ లోటులో రాష్ట్రాన్ని నడిపించారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలం పాటు మళ్ళీ రెవెన్యూ మిగుల్లోనికి వెళ్ళింది రాష్ట్రం. మళ్ళీ 2014-19 మధ్య మళ్ళా భారీగా రెవెన్యూ లోటులోనికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని దింపేశారు, భారీగా అప్పులు తెచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టిస్తారు అన్నది కేవలం ఒక అభూత కల్పన, ప్రచారం మాత్రమే జగన్మోహన్ రెడ్డి పదే చెప్పారు. ఇప్పుడు అది కూడా నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి అధికారంలోకి వచ్చారు, సంపద సృష్టిస్తామని చెప్పి వచ్చారు. కానీ ఈ ఏడాదిన్నర కాలం చూస్తూ ఉంటే విపరీతమైన అప్పులు, రెవెన్యూ లోటు తప్పించి ఎక్కడా సంపద సృష్టి జరగడం లేదు.